రండి రండి. మీరు వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? ఏమిటి? మీ డబ్బు అకౌంట్ లో వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? వేయడం ఎలాగో తీయడం ఎలాగో తెలుసుకోవడానికి వచ్చాను. వేయడానికి తీయడానికి కొన్ని పద్ధతులున్నాయి. మేడం, ఏమిటి? వేయడానికా తీయడానికా? వేయడానికి. వరుసలో రండి. మీకు ఇక్కడ అకౌంట్ ఉందండి? లేదు, ఓపెన్ చేయడానికి వచ్చాను. మీ పేరు? గాంధీ. పూర్తి పేరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వేళాకోళాలు మానేసి అసలు పేరు చెప్పండి. కర్మ, అసలు పేరు చెప్తే ఎవరు నమ్మరు కదా. 420. నేను అడిగేది వేసే ఫిగర్ గురించి కాదు. అమ్మా, అది ఫిగర్ కాదు, నా పేరు. 420 ఏమిటి? 420 అంటే దొంగ. దొంగ? కంగారు పడకండి బాబు, ఈవిడి పేరు అని ప్రాణాలిస్తే అలా చెప్పాను. నేను దొంగతనం రాలేదు. చేతులు దించండి. మీరేమిటి? వేయడానికా తీయడానికా? లూటీ చేయడానికి. ఎవరు కదలడానికి వీల్లేదు. చెట్టు వినిపించుకోరయ్యా. కాల్ చేస్తాను. ఇది బ్యాంకు, ఇక్కడ ఆటలాడకూడదు. బయటికి సమస్యగా ఉంటూ నేను నిజంగా బ్యాంక్ దగ్గర చేయడానికి వచ్చాను. అయ్యో చూసారన్న తడాకా? ఎవరు నా మనం చూడదు. చూసారా? చంపేస్తాను చంపేస్తాను. నువ్వు కూడా చూడద్దు. అంతా నీ మొహం చూశారు, ఇంకా అటముక్కెందుకు? కదలతో. నాకు అసలు కంగారుగా ఉంది. కబుక్కని కాల్చగలను, ఆ తర్వాత ఫీల్ అవుతారు. క్యాష్ ఎక్కడ? అందులో 70. దీనిలోనా? ఎన్ని లక్షలు ఏమంటారు సార్? లక్షలు కాదు, కోట్ల. అంత డబ్బు బ్యాంక్ లో లేదు సార్. కోట్ల బుట్లో నిన్నెవడు అడిగాడియా? నాకు కావాల్సింది ఆకు చెప్తాను. అమ్మో, ఫీజు 15,000, టికెట్ 20,000, ఆటో 15,000, మొత్తం 18,650 రూపాయలు. వెయ్యి. ఆ దిక్కుమాల లెక్క ఏంటి? రౌండ్ ఫిగర్ 27 పడుంటాయి. నువ్వు దిక్కుమాల సలాలేవద్దు. నాకు అసలే కంగారుగా ఉంది. హరియో సభ. మీరు అడిగింది వేశాను సార్. ఉద్ధరించలే విసుకో. నీ అబ్బా. ఇదిగో సలాలరావు, ఇట్లా తీదాని లేకపోతే కాల్ చేస్తాను. హరియో సభ. ఆ దిక్కుమాల ఇంద్ర ఎలా కాపాయా? చేస్తాను కానీ. లోపలున్న దొంగకి హెచ్చరిక. ఇంకా మా చేతుల్లోంచి తప్పించుకుపోలేవు. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపో. రా బయటికి, లేకపోతే మేమే లోపలికి రావాల్సి వస్తే. చెయ్యకు ఒక దొంగతనం చేస్తే అర్జెంట్ పన్నున్నట్టు అప్పుడే వచ్చేయాలి పోలీసులు. హస్తమానం దొంగతనం చేస్తున్నావు అని పట్టుకోవచ్చుగా. లోకుగా నేనే దొరికారా వీళ్ళకి? ఇప్పుడు గోలబెట్టి లాభం ఏంటి? వెళ్ళి లొంగిపో. వెళ్తా. ఇదేమిటి? నువ్వు ముందు నడు, నీ వెనకాల నేను నడుస్తాను. రేపొద్దుంటే మర్యాదగా బ్యాంక్ తో సహా నాకు లొంగిపో. మట్టయ్యా, పొరపడుతున్నావు. దొంగతనం చేసి నేను కాదు, వీడు నన్ను అడ్డు పెడుతున్నాడు. ఎట్టకో ఫ్లవర్ ఎట్టకో. నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. నేనంత ఎర్రి పప్పనంట్రా ఆడు దొంగంటే నమ్మటానికి. నాన్న మర్యాదగా లొంగిపోనన్నా. నేను చెప్పేది నిజమయ్యా బాబు, దొంగ వీడు. కాచార్ వీడే. నా కొడక దొంగతనం చేసి నమ్మ చెప్తాను. అబ్బా, చేతిలో రిబాన్ కొట్టవా? కాల్ చేస్తానేమనుకున్నావు? కాలుస్తావా? కాల్చరా నీ అబ్బా కంగారు. నా కొడక కాల్చు. నా వెనకొస్తావే, అడుచావు. నా బ్యాగ్ నీ చేతిలో ఉంది. నా బైక్ ఉంది. హలో, రాజంపేట చెక్ పోస్ట్ స్పీకింగ్. నేను వైజాగ్ 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టైనే అన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ ఎస్ఐకి అన్నవరంలో ఏం పని? కొండకి గుండు కొట్టించుకుని కొబ్బరి చెప్పులు తింటున్నా బాబు. నీ అబ్బా కుంటి పైసలు మానే నేను పాస్ చేస్తున్నా చూడు. మీరు పాసుకెళ్తుంటే నేను చూడాలా? అది ఫోన్ లో. రామ రామ, చి చి. పాస్ అంటే ఆ పాస్ కాదు నాయనా, ఆర్డర్స్ పాస్ చేస్తున్నా. అయితే చెయ్యండి. వైజాగ్ బ్యాంక్ లో డబ్బు కొట్టిన దొంగనాయాలు ఆ రూట్ లోనే వస్తున్నారు. రేయ్, ఆ సైకిల్ మీద కేరళ పట్టుకుంటా. ఇప్పుడు నేను కదా చెప్పే మాటను. ఇప్పుడు వాళ్ళు ఆ రూట్ లోనే వస్తున్నారు. రేయ్ బండరా, వచ్చారు నాకు. ఇటేవి రావడం లేదండి. అబ్బా, నిన్ను కదా ఎంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఆ కేరళ వాళ్ళు స్పీడ్ గా. ఇదిగో వాళ్ళు రాగానే పట్టుకోండి, కట్టేయండి, కొట్టండి. నేను వచ్చి పట్టుకుంటాను.
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆ 420 గడి మాత్రం ఇది దొరకకుండా చూడు తండ్రి. అయిందా? ఇక్కడికి ఇది అయిపోయింది. గుడి దాకా వచ్చాం, గుండు కొట్టించుకోకుండా వెళ్ళకూడదు. గాడ్ ఈస్ గ్రేట్. పదా నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. మనం బయలుదేరింది గుండు కొట్టించుకోవడానికి కాదు, పట్టుకోవడానికి. ఏంటి సార్? దొంగల్ని. యా. అదిగో లారీ ఆగింది. Follow me. జెంటిల్మెన్, చెక్ పోస్ట్ వాళ్ళకి మన గురించి ఇన్ఫర్మేషన్ అందిందేమో, అందుకే వాళ్ళు ఆపంటున్నారు. నువ్వు అలా మలేరియా పేషెంట్లో వనక్కు, నేను ఏదో మేనేజ్ చేస్తాగా. ఏయ్ దాకోండి. తక్కువండి. స్టాప్ 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 స్టాప్. ఎందుకు సార్ వ్యాన్ ఆపారు? కొంచెం దిగుతారా? విశాఖపట్నం ఎస్ఐ తాడి మట్టయ్య గారంటే మీరేనా? కాకూడదా? అన్నవరం నుంచి ఫోన్ చేసింది మీరే కదూ? కాకూడదా? కావచ్చు, కానీ యూనిఫారం ఏది? మట్టయ్య మఫ్టీలో ఉండకూడదా? ఉండొచ్చు. మట్టయ్య గారు దొంగలు పట్టుకునేటప్పుడు మఫ్టీలోనే ఉంటారు. కనిపెడతా కనిపెడతా. ఏంటి కనిపెట్టేది? పిల్లల్నా? కాదు, మీ దగ్గర పోలీసు వాసన గుబాళించేస్తాను. మీరు డెఫినెట్ గా పోలీసు ఇన్స్పెక్టర్. కానీ మీరు చెప్పిన దొంగలు ఇటువైపు రాలేదే. వాళ్ళు అటు రోడ్ లో వెళ్ళుంటారు, మేము ఈ నిలువు రోడ్ లో చూసొస్తాం. ఒకవేళ వాళ్ళు కనుక ఇలా వస్తే మీరు వాళ్ళు పట్టేయండి. ఓకే. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు మా పేరు చెప్పుకుంటూ పోలీస్ వేషాల్లో తిరుగుతున్నారు. పోలీసు వేషంలో వచ్చినా సరే, బూట్ పాలిష్ వేషంలో వచ్చినా సరే, వాళ్ళని పట్టుకొని మాలిష్ చేసే పూచి నాది. ఇంతకీ వాళ్ళు ఎలా ఉంటారు సార్? ఆ 420 గాడు గౌడిగేటి కాకి బట్టలు తొరిగినట్టుంటాడు, చీటికి మాటికి జెర్రీ కండ్రి అంటుంటాడు. చెర్రి కండ్రి పట్టేస్తా. రెండో వాడు గాడ్ ఈస్ గ్రేట్ అంటుంటాడు. పట్టేస్తా. మూడో వాడు అడుగు బద్దల సన్నగా ఉంటాడు. పట్టేస్తా. నాలుగో వాడు పున ఏనుగుల ఉండి ఉలకడు పలకడు, కానీ మంచోడే పాపం. మంచోడైతే మాత్రం దొంగ వదలతో తిరుగుతున్నందుకు పిక్కపాసం పట్టాల్సిందే. పెట్టండి, కాకపోతే కాస్త మెల్లిగా పెట్టండి. బట్ నేను వచ్చేంత వరకు మాత్రం మీరు వాళ్ళు విడిచిపెట్టకూడదు. క్యాష్ ప్రైజ్ ఇప్పిస్తాను. క్యాష్ ప్రైజా? సార్ 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 సింగిల్ పేమెంట్లు పే చేయండి సార్. అది మన చేతిలో పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి సార్, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారేమో. ఏమేం జెంటిల్మెన్? దీని ఇంజిన్ కి ఏదో జబ్బు చేసినట్టుంది. మెయిన్ షాట్ విరిగిపోయింది. మరి ఇప్పుడు ఎలా? లెగ్స్ ఉన్నాయిగా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. Follow me. హలో, ఐఎమ్ వైజాగ్ 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టయ్య. ఐసి అన్నవరం నుంచి ఫోన్ చేసింది కూడా మీరేనా? యా, మైసెల్ఫ్. దొంగలు వచ్చారా? ఇప్పుడే వచ్చారు. వెరీ గుడ్. ఎక్కడా? ఆగండి ఆగండి, లోపల దయచేయండి. ఏ కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేశారా? ఫుల్ గా ఏర్పాటు చేశాను, తిందురుగాని దయచేయండి. ఫేస్ వాల్యూ. ఏంటి ఎక్కడ టిఫిన్ల వాసన తగ్గట్లేదు? నాకు తగులుతుందిరా నీ దగ్గర ఊరగాయ తిని సచ్చిన ఊరపంది వాసన. వాట్ డు యు మీన్? ఐ యామ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మైండ్ ఇట్. షట్ అప్. నేను లారీ వాసన చూసి చెప్పగలరా లోపల గంధం చెక్కుందో గంజాయి మొక్కుందో. నువ్వు 420 గడని సంగతి నాకు బాగా తెలుసురా. ఏంట్రా ఇది ఎట్ట కొట్టేస్తున్నారు? త్వరగా ఈ చేతిలో జెర్రీ కంట్రీ. జెర్రీ కంట్రీ? నో డౌట్, నువ్వే 420. ఎన్నా మా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కేరళ పోలీసులు అడగండి, మేము ఎవరో చెప్తారు. అడగండి. కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే. వాళ్ళేమో పోలీసులు అంటున్నారు. ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు. అసలు వాళ్ళెవరు? విచ్ ఈస్ కరెక్ట్? அந்த போலீஸ் நீ வாய்முடு சாரி. அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு. ஆமா, மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு. నో కామెంటరీ. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు ప్రొసీడ్. శ్రీ గురువాయూరప్పనే. చెప్పారా మేము ఎవరో? చెప్పే ఉంటాడు. పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందిరా, బాగా తెలిసిపోయింది. 3 రేపులు 6 మర్డర్లు. 420 రాజకీయాలు. చక్కలు 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 డా 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 డా. వందిస్తావా? వస్తాను. 50 ఇస్తావా? నేను వస్తాను. ఎదిరి వాళ్ళ అవును, పెట్రోల్ ధర మండిపోతుంది మరి. గొప్ప కేసులే. వెళ్ళు బాబు, పని చూసుకో. థ్యాంక్స్.